అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో యోబు గ్రంథము 15వ అధ్యాయము చదువుకుందాం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము గలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగునా? తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా? వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా? నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు? నెరసిన వెంట్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులను మాలోనున్నారు. నీ తండ్రి కంటెను వారు చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగానున్నదా? నీ హృదయము ఎలా కృంగిపోయెను? నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి? దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు? నీ నోట నుండి అట్టి మాటలేలా రానిచ్చుచున్నావు? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా. నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతును. నేను చూచిన దానిని నీకు వివరించెదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును. హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనొందును. భీకరమైన ధ్వనులు వారి చెవులలో బడును. క్షేమకాలమున పాడు చేయువారు వాని మీదికి వచ్చెదరు. తాము చీకటిలో నుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు. వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. అబ్బా, ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను. శ్రమయు వేదనయు వానిని బెదిరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనున్నట్లు అవి వానిని పట్టుకొనును. వాడు దేవుని మీదికి చెయ్యి చాపును. సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును. మూర్ఖుడై ఆయనను ఎదుర్కొనును. తన కేడెముల గుబకలతో ఆయన మీదికి పరిగెత్తును. వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది. వాని చిరు ప్రక్కలపైని క్రొవ్వు కండలు పెరిగియున్నవి. అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు. ఎవరును నివసింపకూడని ఇండ్లలో, దెబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించెదరు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు. వారి ఆస్తి నిలువదు. వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకొనరు. అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకొనకుందురు గాక. వారు మోసపోయినవారు. మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును. అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. ఒలీవ చెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు. వారి కడుపున కపటము పుట్టును. యోబు గ్రంథము 16వ అధ్యాయం చదువుకుందాం. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండని ఎడల నేనును మీ వలె మాటలాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును. నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు. నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును? ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసి ఉన్నాడు. నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రచేసెను.
జనులు నా మీద తమ నోరు తెరతురు, నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు, భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు. నేను నెమ్మదిగా నుంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడ పట్టుకొని విదిలించి నన్ను తుత్తునియలుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదెబ్బగా నిలిపియున్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి. కనికరము లేక నా తొండ్లను పొడిచెను. నా పై తిరసమును నేలను పారబోసెను. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరుగగొట్టెను. పరుగులెత్తి శూరుని వలె నా మీద పడెను. నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని. నా కొమ్మును ధూళితో మురిగి చేసితిని. నా చేత బలాత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొర్రకు విరామము కలుగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు పరలోకములోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలెననియు కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడిచిచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. యోబు గ్రంథము 17వ అధ్యాయము చదువుకుందాం. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను. సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరియున్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి ఉన్నాడు. నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను, నా అవయవములన్నీయు నీడవలె అయ్యెను. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. మీరందరూ నా యొద్దకు రండి, మరల దయచేయుడి. మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండని ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణాధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది. యోబు గ్రంథము 18వ అధ్యాయం చదువుకుందాం. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడదము. మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మీ మెంచబడుట ఎలా? కోపము చేత నీవు చీల్చుకొనువాడా? నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారు వాగురల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఊరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఊడ్చిపెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగు చేయును, భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహావయవములను భక్షించును, మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారంలో నుండి పెరికివేయబడుదురు. వారు భీకరుడగు రాజునద్దకు కొనిపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు. వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును,
క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్ములు నరకబడును. భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు. మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒకడైనను ఉండడు. తరువాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు. పూర్వం ఉండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. 1 సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్.